సంచలన నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందా? ప్లేయర్స్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో మార్పులకు యోచన చేస్తుందన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐలో ఏ+, బి, సి ఈ 4 గ్రేడ్లు ఉన్నాయి. ఏ+ కేటగిరీలో ఉన్న రోహిత్ కోహ్లీకి ప్రస్తుతం 7 కోట్ల వార్షిక వేతనం ఉంది. ఏ+ నుంచి రోహిత్ కోహ్లీని బి కేటగిరీలోకి మార్చే అవకాశం కనిపిస్తోంది. ఏడాదిగా వన్డే ఫార్మేట్లోనే ఆడుతున్నారు రోహిత్ కోహ్లీ. గతంలోనే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పరిహారు వీళ్ళిద్దరూ. ఇక ప్రస్తుతం ఏ+ కేటగిరీలో కోహ్లీ, రోహిత్, బూమ్రా, జడేజా వీళ్ళున్నారు. ఇక మిగిలిన గ్రేడుల్లో భారీగా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా గ్రేడ్ల మార్పు చేసేందుకు కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు గ్రేడ్ల మార్పును గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొన్నాళ్ళుగా కూడా ప్లేయర్ల గ్రేడ్కి సంబంధించి గ్రేడ్లకు సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అంటే 2025లో కొంత సవరించినటువంటి భారత అంటే దీనికి సంబంధించి కొత్త ఆటగాళ్లను తీసుకురావడం, ఉన్న ఆటగాళ్లను కొంత గ్రేడ్లు అటు ఇటు మార్పులు చేయడం, జట్టుకు దూరంగా ఉన్నటువంటి ఆటగాళ్ల విషయంలో కొంత ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతానికైతే అంటే 3 ఫార్మాట్లలో ఆడని ఆటగాళ్లను ఏ దేంట్లో ఉంచాలి ఏంటి అనే దానికి సంబంధించి బీసీసీఐ అయితే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 2025 జూన్ సమయంలో టెస్ట్ క్రికెట్ గుడ్ బై చెప్పినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ విషయంలో కొంత బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగానే అడుగులు వేస్తోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా ఏ+ కేటగిరీలో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికి వార్షిక వేతనం వచ్చేసి 7 కోట్ల వరకు అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అది గ్రేడ్ మారిస్తే కనుక ఒకవేళ గతంలో వాళ్ళని ఏ గ్రేడ్ కి మార్చే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏ గ్రేడ్ కి మారిస్తే కొంత మళ్ళీ అంటే వాళ్ళు ఎలాగో టెస్ట్లు ఆడట్లేదు, అటు టీ20లు కూడా ఆడట్లేదు, కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీనివల్ల బీసీసీఐపై అంటే కొంత భారం పడుతోంది అనే ఆలోచనలో కూడా బోర్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని వాళ్ళిద్దరికీ సంబంధించి కొంత బి కేటగిరీలోకి మార్చాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరూ స్టార్ ఆటగాళ్లు కావటం మైదానాలకు కూడా వీళ్ళిద్దరినీ చూసి ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికాతో కానీ లేదా ఆస్ట్రేలియా విషయంలో కానీ, ఆస్ట్రేలియాలో ఆడినటువంటి వన్డే సిరీస్ విషయంలో కానీ, ఇటీవల జరిగినటువంటి న్యూజిలాండ్ తో సిరీస్ విషయంలో కానీ వీళ్ళిద్దరు కారణంగానే మైదానానికి భారీగా అభిమానులు తరలి రావడం ఇదంతా కూడా మనం చూసాం. దానికి తోడు వాళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే, ఇటు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సిరీస్ లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. అలాగే న్యూజిలాండ్ తో జరిగినటువంటి 3 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెంచరీ, 93 పరుగులతో అద్భుతమైన ప్రదర్శన కూడా చేయడం జరిగింది. కాబట్టి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొంత అంటే నిర్ణయం తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరిని మాత్రం ఏ కానీ లేదా బి కేటగిరీకి కానీ మార్చే అవకాశం ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, ఇక మిగిలిన వాళ్ళ విషయంలో కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇంకా రోహిత్ కోహ్లీ విషయాల్లోనే కాకుండా జడేజా విషయంలో కూడా కొంత బోర్డు సీరియస్ గానే ఉంది. అతను ఆడటం లేదు అనేది కూడా కొంత బోర్డులో అసంతృప్తి కనపడుతుంది. దీనివల్ల అనవసరంగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఉంది. అయితే శుభ్మన్ గిల్ విషయంలో మాత్రం అతన్ని గ్రేడ్ మార్చే అవకాశం ఉండొచ్చు, అప్గ్రేడ్ చేసే అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక బూమ్రా విషయంలో కూడా కొన్ని నిర్ణయం అయితే ఉండే అవకాశాలు ఉండొచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. యశస్వి జైస్వాల్ కానీ లేదంటే అటు వాషింగ్టన్ సుందర్ విషయంలో కానీ, రిషబ్ పంత్కు సంబంధించి కానీ కొంత ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనేది కూడా వినపడుతున్నటువంటి మాట. అలాగే హర్షిత్ రాణాకు కూడా కొంత ప్రమోషన్ రావచ్చు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆల్రౌండర్ గా అతను రాణించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి కొంత అతని విషయంలో కూడా బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అడుగులు వేయవచ్చు అని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ప్లేయర్స్ సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఇప్పుడు మార్పులకు యోచన చేస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఆడుతున్న మ్యాచ్లు వీటిని కన్సిడర్ చేసి కూడా బీసీసీఐ ఈ మార్పులు చేర్పులు అనేవి కూడా చేస్తూ ఉంది. ఏ+, బి, సి ఈ 4 గ్రేడులో కూడా మార్పులు చేయనుంది. ఏ+ కేటగిరీలో ఉన్న రోహిత్ కోహ్లీ వీళ్ళిద్దరు ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు కానీ ఇవి ఆడటం లేదు. ఇక దీని దిశగా కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏ+ కేటగిరీలో వీళ్ళిద్దరు 7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఏ+ నుంచి రోహిత్ను, కోహ్లీని బి కేటగిరీలోకి మార్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏడాదిగా వన్డే ఫార్మాట్లోనే రోహిత్, కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా ఆడుతూ ఉన్నారు. గతంలోనే టెస్టులు, టీ20లను వీడ్కోలు పలికారు వీళ్ళిద్దరూ కూడా. దీంతో రోహిత్ కోహ్లీని ఇప్పుడు బి కేటగిరీలోకి మార్చాలని, ఇక మరొక వైపు వీళ్ళిద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు, ఏలోకి మార్చొచ్చు కదా అన్నట్లుగా కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అయితే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఏ+ కేటగిరీలో కోహ్లీ, రోహిత్, బూమ్రా, జడేజా ఉన్నారు. అయితే జడేజా
స్థానం విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. జడేజాను కూడా A+ కేటగిరీ నుంచి కూడా మరో కేటగిరీలోకి మార్చే అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మిగిలిన గ్రేడుల్లో కూడా భారీగా మార్పులు జరగనున్నాయి. మొత్తం కూడా ప్రస్తుతం వాళ్ళు ఆడుతున్న మ్యాచ్లు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఫామ్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ గ్రేడ్లలో BCCA మార్పులు తీసుకొని రానుంది.